నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి కేంద్రంగా విశాఖ మారనుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాగ్నిజెంట్ క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఎకనామిక్ రీజియన్ కింద వైజాగ్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ఒక విజన్ తో ముందుకెళ్తున్నామన్న సీఎం అద్భుతాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టంతో ఈరోజు 75,000 మంది హైదరాబాద్ లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఈరోజు $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రోడక్ట్స్ అండ్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు. ఈరోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ దిస్ పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు చిన్న చిన్న విషయాలు ఆశించను, ఏ చేసినా మెగా స్కేలే చేయాలనుకుంటాను. ఆ రోజు హైదరాబాద్ కూడా బ్రిక్ బై